టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ బాల్కసుమన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి తెలంగాణ ప్రాజెక్టులను తీసుకురావాలని కుట్రను చేయొద్దని చెప్పండి చంద్రబాబు నాయుడిని. మేము చంద్రబాబు నాయుడిని ఏమనం. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు 90 టీఎంసీలు అప్పర్ రైపీరియన్ స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణకు రావాల్సినటువంటి 90 టీఎంసీల కేటాయింపుల విషయంలో వారిని పాజిటివ్గా ఉండమనండి. చంద్రబాబు నాయుడిని మేము ఏమనం. కానీ చేయాల్సిన కుట్రలన్నీ చేస్తూ తెలంగాణ ప్రాజెక్టులకు, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబును డెఫినెట్గా తూర్పారబట్టాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దేటట్టుగా నువ్వు మారిపోయినవేమో కానీ మేము మారలే. రేవంత్ రెడ్డి, పాలమూరు జిల్లా ప్రజల్ని ఇంకా గోసపెట్టించడానికి నీ పార్టీ నువ్వు కుట్రలు చేస్తే దాన్ని తట్టుకొని ఆ పాలమూరు జిల్లాను నిలబెట్టడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మా ప్రణాళికలు మాకున్నాయి. డెఫినెట్గా ఆ దిశగా మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ నేను పాలమూరు జిల్లా ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నా, నల్లగొండ జిల్లా ప్రజలను అప్పీల్ చేస్తూ ఉన్నా, వెస్ట్ రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ చేవెళ్ల పరిగి తాండూరు ఆ ప్రజానీకాన్ని కూడా కోరుతా ఉన్నా, మీకు రావాల్సినటువంటి నీళ్లను కృష్ణానది నుండి ఇచ్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. అలాంటి తెలుగుదేశం పార్టీని మీ పొలాల్లోకి, మీ మల్లలోకి నీళ్లు రాకుండా అడ్డుపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని మీ ఊళ్ళలోకి రానియకండి. ఆ నాయకుల్ని మీ ఊళ్ళలోంచి తరిమి పంపేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఆ ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తూ, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకో, పద్ధతి మార్చుకో, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగిన రీతిలో జవాబు చెప్తారు నీ పాలమూరు ప్రజలు అనేటటువంటి విషయాన్ని సందర్భంగా రేవంత్ రెడ్డికి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా గోదావరి నదిలో, కృష్ణా నదిలో 1330 టీఎంసీల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్లించి తెచ్చుకున్న తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణగా తీర్చిదిద్దడానికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా మరొకసారి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.